నేషనల్ లెవెల్లో పనిచేసిన ఒక అనుభవశాలి లోకల్కు వచ్చాడంటే రెండు కారణాలుండాలి. ఒకటి, ఆయన పతనానికి సూచికైనా కావాలి. రెండు, ఆ లోకల్ సిచ్యువేషన్ జాతీయ స్థాయి కన్నా పెద్దదే ఉండాలి. జగన్కు ప్రధాన రాజకీయ సలహాదారుగా ఏపీలో అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ ఆ రెండిట్లో ఏ కవుకు చెందుతాడు? ప్రశాంత్కున్న ట్రాక్ రికార్డ్ చూసి కాకలు తీరిన చంద్రబాబు సైతం బెదిరిపోతున్నాడంటే ఆ లోకల్ ఇష్యూ ఎంత పెద్దదో అర్థం కావట్లేదా? సీఎం కుర్చీ మీద జగన్ని కూర్చోబెట్టేందుకు ఏపీకి వచ్చిన ప్రశాంత్ పేరు విన్నప్పుడల్లా బాబుకు ప్రశాంతత కరువవుతోందట. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ లొంగేది లేదు, ఎవర్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ అలవాటు ప్రకారం రాజకీయ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించే చంద్రబాబు నాయుడికి ఏపీలో మారుతున్న పరిస్థితులను చూసి బెంగ పట్టుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జగన్ పక్కన రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ చేరిన తరువాత ఆ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోందని వారంటున్నారు. ఒక్క నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం తనకున్న బలాన్ని, బలగాన్ని, పరిశీలక బృందాన్ని బాబు నంద్యాలకు తరలించడాన్ని అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. నంద్యాలలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు అవసరమైన వారు అందుబాటులో ఉండేందుకు 5 మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, ఆదినారాయణ రెడ్డి ఈ 5 పంచపాండవుల్లా నంద్యాల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరో మంత్రి బాబు తనయుడైన లోకేష్ కూడా వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. వారు కాకుండా ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్న ఎన్ఎండి ఫరూక్, నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ నౌమాన్లకు నామినేటెడ్ పదవులు కేటాయించారు. నంద్యాలలో గెలిచేందుకు మైనారిటీలు, బీసీలు చేజారకుండా ఉండేలా దొరికిన ప్రతి అవకాశాన్ని